అందరికీ నమస్కారం. మన దేశం గురించి ఆలోచించినప్పుడు భూమి, ప్రజనే కాదు, దాని జీవనాధారమైన నదులు కూడా గుర్తొస్తాయి కదా. అవి కేవలం నీటి ప్రవాహాలు కాదు, మన ఉపఖండం కథనే మార్చేసిన గొప్ప శక్తులు. పదండి, ఈరోజు ఆ నదుల కథలోకి ప్రయాణిద్దాం. ఈ నదులు ఎంత శక్తివంతమైనవంటే అవి ప్రకృతికే శిల్పులుగా మారాయి. ఇక్కడ చూస్తున్నట్టుగానే హిమాలయ నదులు వేల సంవత్సరాలుగా పర్వతాలను చీల్చుకుంటూ ప్రవహించి ఇలాంటి పెద్ద పెద్ద గండులను చెక్కాయి. కాని అసలు ప్రశ్నేంటంటే, ఎక్కడో పర్వతాల్లో మొదలయ్యే ఈ చిన్న చిన్న ప్రవాహాలు ఇంత పెద్ద ఉపఖండానికి జీవనాధారంగా ఎలా మారతాయి? వాటి పుట్టుక నుంచి సముద్రంలో కలిసే వరకు సాగే అద్భుతమైన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి భాగం డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏమిటి? ఈ నదుల కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. ఇదొక బ్లూప్రింట్ లాంటిదన్నమాట. కొన్ని ముఖ్యమైన పదాలతో మొదలుపెడదాం. ఫస్ట్, డ్రైనేజ్. సింపుల్గా చెప్పాలంటే ఒక చెట్టును ఊహించుకోండి. ఎలాగైతే చిన్న చిన్న కొమ్మలన్నీ కలిసి ఒక పెద్ద కొమ్మగా మారతాయో, అచ్చమలాగే చిన్న చిన్న వాగులన్నీ కలిసి ఒక పెద్ద నదిగా మారతాయి. ఆ మొత్తం సిస్టమ్నే మనం డ్రైనేజ్ అంటాం. మరి డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటి? ఇదొక పెద్ద గరాటులా పనిచేస్తుంది. ఒక నది, దాని ఉపనదులు, ఇవన్నీ ఏ ప్రాంతం నుంచైతే నీటిని సేకరిస్తాయో ఆ మొత్తం భూభాగాన్నే డ్రైనేజ్ బేసిన్ అంటారు. మన భారతదేశంలో చూస్తే గంగానదికి అతి పెద్ద డ్రైనేజ్ బేసినుంది. సరే, మరి నీళ్లు ఏ వైపు ప్రవహించాలో ఎలా తెలుస్తుంది? ఇక్కడే మనకు వాటర్ డివైడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది రెండు వేరువేరు డ్రైనేజ్ బేసిన్లను వేరుచేసే ఒక ఎత్తైన ప్రదేశం. ఒక కొండ కావచ్చు, లేదా ఒక పర్వతం కావచ్చు. ఇది నీటి ప్రవాహానికి ఒక సహజమైన బార్డర్ లాంటిది అన్నమాట. ఓకే, బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. భారతదేశంలో ఉన్న నదులన్నింటినీ మనం బ్రాడ్గా రెండు గ్రూపులుగా విడదీయొచ్చు. ఈ రెండిటి క్యారెక్టర్లు, పుట్టుక, ప్రవాహం అన్నీ కంప్లీట్గా వేరువేరు. ఇదొక రెండు విభిన్న వ్యవస్థల కథ. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య ఉన్న మెయిన్ తేడాలు క్లియర్గా కనిపిస్తాయి. హిమాలయ నదులు, ఇవి జీవనదులు. ఎందుకంటే వీటికి మంచు కరగడం, వర్షం రెండిట్నుంచి నీళ్లొస్తాయి. అందుకే ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. కాని ద్వీపకల్ప నదులు అలా కాదు. అవి ఎక్కువగా వర్షం మీద ఆధారపడతాయి. అందుకే అవి సీజనల్. ఈ తేడా వల్ల వాటి ప్రవాహమార్గం, నేలను కోసే విధానం అన్నీ మారిపోతాయి. రైట్, ముందుగా మనం హిమాలయ నదుల గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా యంగ్, ఎనర్జెటిక్, ఇంకా చాలా పవర్ఫుల్, భూమిని చెక్కే శిల్పుల్లాంటివి. వీటిలో ముఖ్యమైనవి మూడు: సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర. వీటిలో మొదటిదే సింధూ నది. ఈ మ్యాప్లో దాని నెట్వర్క్ ఎంత పెద్దదో చూడొచ్చు. దీని పుట్టుక టిబెట్లోని మానసరోవర్ సరస్సు దగ్గర. అక్కడ మొదలే పశ్చిమం వైపు ప్రవహిస్తూ మన దేశంలో లడఖ్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఈ నది పొడవు తెలుసా? దాదాపు 2900 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే పొడవైన నదులలో ఒకటి. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. అదే 1960లో జరిగిన సింధు జల ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ఈ నదీ వ్యవస్థలోని మొత్తం నీటిలో ఇండియా కేవలం 20% మాత్రమే వాడుకోగలదు. ఇది చాలా పెద్ద విషయం కదూ. సింధు తర్వాత ఇప్పుడు మనందరికీ తెలిసిన, అత్యంత పవిత్రంగా భావించే గంగానది దగ్గరికి వద్దాం. ఈ మ్యాప్లో దాని ప్రయాణం కనిపిస్తోంది. కాని ఇది కేవలం ఒక నదీ ప్రవాహం కాదు. ఇది మన సంస్కృతికి జీవనాడి, కోట్లాది మంది ప్రజల నమ్మకం. అసలు గంగానది ఎలా మొదలవుతుందో తెలుసా? దాని పుట్టుక కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని ప్రధాన పాయను భగీరథి అంటారు. ఇది గంగోత్రి గ్లేషియర్ దగ్గర పుడుతుంది. ఆ తర్వాత దేవప్రయాగ అనే చోట అలకనంద అనే మరో నదితో కలుస్తుంది. ఆ రెండు నదులు కలిసిన పవిత్ర సంగమం నుంచే దానికి గంగా అనే పేరు వస్తుంది. సరే, ఇప్పుడు తూర్పువైపు వెళ్దాం. అక్కడ మనకు బ్రహ్మపుత్ర నది కనిపిస్తోంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ నది పుట్టింది కూడా దాదాపు సింధూ నది పుట్టిన ప్రదేశంలోనే, టిబెట్లో. కాని సింధు పశ్చిమానికి వెళ్తే బ్రహ్మపుత్ర మాత్రం తూర్పువైపు చాలా దూరం ప్రయాణిస్తోంది. దాని ప్రయాణంలో ఎక్కువ భాగం ఇండియా బయటే ఉంటుంది. ఈ నదికి చాలా పేర్లున్నాయి. ప్రయాణించే దారిలో ప్రతిచోటా ఒక కొత్త పేరు. టిబెట్లో దీన్ని చాంగ్పో అంటారు. అంటే శుద్ధి చేసేవాడు అని అర్థం. అరుణాచల్ ప్రదేశ్లోకి రాగానే దిహాంగ్ అవుతుంది. అస్సాంలో మనందరికీ తెలిసిన బ్రహ్మపుత్ర. బంగ్లాదేశ్లో జమున.
ఈ నది తనతో పాటు ఉంచమైన ఒండ్రుమట్టిని తీసుకొస్తుంది. అందుకే అస్సాం, బంగ్లాదేశ్లలో ప్రతి ఏటా వరదలు వస్తుంటాయి. సాధారణంగా ఏ నదైనా సరే తన ప్రయాణంలో 3 దశలను దాటుతుంది. మొదటిది పర్వతాల్లో ఉండే ఎగువ భాగం. ఇక్కడ నది చాలా వేగంగా ప్రవహిస్తూ నేలని కోసేస్తుంది. రెండోది మైదాన ప్రాంతాల్లోని మధ్యభాగం. ఇక్కడ వేగం తగ్గి పాములా మెలికలు తిరుగుతుంది. కొన్నిసార్లు ఈ మెలికలు విడిపోయి ఆక్స్బో సరస్సులుగా మారతాయి. ఇక చివరిది సముద్రంలో కలిసే ముందుండే దిగువ భాగం. ఇక్కడ అది తనతో పాటు తెచ్చిన మట్టిని, ఇసుకని అంతా జమచేసి డెల్టాలను ఏర్పరుస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం యంగ్ అండ్ ఎనర్జెటిక్ హిమాలయన్ నదుల గురించి చూశాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మనకు ద్వీపకల్ప నదులు కనిపిస్తాయి. ఇవి హిమాలయ నదులతో పోలిస్తే చాలా పురాతనమైనవి, స్థిరమైనవి. వీటి ఫ్లో మొత్తం వర్షాకాలం మీద, అంటే మాన్సూన్ల మీద ఆధారపడి ఉంటుంది. ద్వీపకల్ప భారతదేశంలో పశ్చిమ కనుమలు ఒక పెద్ద వాటర్ డివైడ్గా పనిచేస్తాయి. అదొక పెద్ద గోడలాంటిదన్నమాట. అందుకే చాలా పెద్ద నదులన్నీ తూర్పువైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ దీనికొక ఎక్సెప్షన్ ఉంది. అవే నర్మదా, తపతి. ఈ 2 నదులు మాత్రం పగులు లోయలుగుండా పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఈ ద్వీపకల్ప నదుల్లో కొన్ని ముఖ్యమైనవేంటంటే గోదావరి. ఇది అన్నిటికన్నా పెద్దది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఆ తరువాత ఛత్తీస్గఢ్లో పుట్టే మహానది, ఇంకా మహాబలేశ్వర్ దగ్గర పుట్టే కృష్ణానది, బ్రహ్మగిరి కొండల్లో పుట్టే కావేరి నది. ఇవన్నీ ఈ ప్రాంతానికి జీవనాధారాలు. సరే, ఇప్పటిదాకా మనం నదుల భౌగోళిక అంశాలు చూశాం. కాని ఈ నదులు, సరస్సులు మన జీవితాల మీద, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, 97%. ప్రపంచంలో ఉన్న నీటిలో 97% ఉప్పునీరే. తాగడానికి, వ్యవసాయానికి పనికిరాదు. అంటే మనకు అందుబాటులో ఉన్న మంచినీరు చాలా తక్కువ. ఇప్పుడు అర్థమవుతోందా ఈ నదులు, సరస్సులు మనకి ఎంత విలువైనవో? ఈ నీటి వనరుల వల్ల మనకు ఎన్ని లాభాలో చూడండి. ఇవి వరదలను ఆపుతాయి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేస్తాయి, మన వ్యవసాయానికి నీరు అందిస్తాయి, పడవ ప్రయాణానికి ఉపయోగపడతాయి, టూరిజంను పెంచుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా జలచరాలకు ఆవాసంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడతాయి. అయితే ఇంత విలువైన మన నదులను మనమేం చేస్తున్నాం? ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, పట్టణాల నుంచి వచ్చే మురుగునీరు అన్నీ నదుల్లోకే వదులుతున్నాం. దీనివల్ల నదులు తమను తాము శుభ్రం చేసుకునే శక్తిని కోల్పోతున్నాయి. దీన్ని ఆపడానికే ప్రభుత్వం జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక లాంటి కార్యక్రమాలను మొదలుపెట్టింది. ముగించే ముందు ఒక ప్రశ్న. వేల సంవత్సరాలుగా మన నాగరికతకు ప్రాణం పోసిన ఈ నదులను మన భవిష్యత్ తరాలకు మనం ఇలాగే కలుషితంగా అందిస్తామా? లేక వాటిని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తామా? ఆలోచించండి. ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.